India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. BPT, MLT, Anesthesia, Cardiology, Radiology. Course ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. డయాబెటిక్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సూపీగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ముందే ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ చేసుకోవచ్చు. లేదంటే సలాడ్ లాగా ఇష్టపడాలి అనుకుంటే దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఈవెన్ ఇలా చూస్తే చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. వెల్కమ్ టు అర్జిన్. ఈరోజు మనతో పాటు యోగా ట్రైనర్ దేవి గారు ఉన్నారు. డయాబెటిక్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం చూసుకుంటే మారుతున్న కాలంలో ఫుడ్ కావచ్చు, లేదంటే హెరిడిటరీ కావచ్చు, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, డయాబెటిక్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఒకరిద్దరికి ఉంటుంది. సో డయాబెటిక్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఎందుకు, మెయిన్ రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే ఫుడ్ ఏం తీసుకోవాలి అంటే ప్రతిరోజు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, రైస్ తీసుకుంటూ ఉంటారు. ఆల్టర్నేట్గా ఇంకేం ఫుడ్ తీసుకోవచ్చు అనేది దేవి గారిని ఈరోజు మనం అడిగి తెలుసుకుందాము. అండ్ ఆ డిష్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ చేయాల్సిన ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అమ్మా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో డయాబెటిక్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఒకరిద్దరికి ఉంటుంది, కామన్ అయిపోయింది డయాబెటిక్ ఇష్యూ అనేది. 100% ట్రూ. ప్రతి ఒక్కరికి ఉంటుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉంటుంది. ఎందుకు వస్తుందని ఫస్ట్ అందరం మనం రెసిపీలో వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుందని మనం చూసుకోవాలి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి మనకి. ఒకటి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే, ఇంతకుముందు అయితే హెరిడిటీ అని చెప్పేవాళ్ళు. పేరెంట్స్కో, తాతలకో, నానమ్మకో, అమ్మమ్మకో ఉంటే వచ్చేది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి వస్తుంది. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంతకుముందు పొద్దున ఒక టైంకి లేసే వాళ్ళము, ఒక టైంకి పడుకునే వాళ్ళము. ఇప్పుడు అలా లేదు. ఎప్పుడు లేస్తున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు ఏం తింటున్నామో కూడా, ఏ టైంకి తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా తెలియలేకుండా పోతుంది. మెయిన్ రీజన్ ఇది అని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇదే రీజన్గా ఉంది. మన బిజీ స్కెడ్యూల్, అందరికీ ఐటీ జాబ్స్ అని చెప్పేసి మనకి రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి, టార్గెట్స్ చాలా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి మనము 24 hours వర్క్ చేస్తున్నాం. డే నైట్ అయింది మనకి, నైట్ డే అయింది. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. మెయిన్లీ చాలామంది చిన్నపిల్లలు ఎందుకు వస్తుందంటే మెయిన్లీ స్ట్రెస్, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్ట్రెస్. దీనికి మనం ఏం చేయాలి? ఇంకొకటి ఏంటంటే, అది మనం చెప్పుకున్నాం కదా హెరిడిటీ అని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే స్ట్రెస్ ఏంటిది, ఓకే, స్ట్రెస్. ఇంకోటి ఏంటంటే ఫుడ్. మనకి మెయిన్లీ 3 పాయింట్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి మనకి మేజర్గా 3 steps ఉంటాయి. ఆ త్రీ ఏంటిది అనేది మనం తెలుసుకొని వాటిని కనుక మనము సెట్ చేసుకోగలిగితే, ఓకే, దీని నుంచి మనం బయటకు పడగలుగుతాం. ఓకే, సో ఈరోజు డయాబెటిక్ వాళ్ళు, ప్రత్యేకంగా డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చెప్పండి. చెప్తాం. మనం ఇప్పుడు తీసుకున్నాం, ఇక్కడ తీసుకుంది ఏంటిదంటే ఫస్ట్ మనకు వచ్చేది ఓట్స్. ప్రెసెంట్ అందరం ప్రతి ఒక్కరము ఓట్స్ తీసుకుంటున్నాం. ఓట్స్ కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే రైస్కి ఆల్టర్నేట్గా మనకు ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓట్స్. కాబట్టి ఓట్స్ తీసుకుంటున్నాం. ఓట్స్లో మనకి బీటా గ్లూకా అనే పదార్థం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? బ్లడ్లో షుగర్స్ అనేది ఎక్కువ అవ్వకుండా, ఇంక్రీజ్ అవ్వకుండా, అండ్ బ్లడ్ షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ హై ఫైబర్ కాబట్టి ఎక్కువసేపు మనకి బాడీలో ఉండి తొందరగా ఆకలి కాకుండా, ఎందుకంటే మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తొందరగా ఆకలి అవుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ తగ్గిపోతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది, కాబట్టి త్వరగా ఆకలి అవుతుంది. ఆకలి అవ్వకుండా మనకి ఈ ఓట్స్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనం ఏం తీసుకుంటున్నామంటే స్వీట్ పొటాటో తీసుకుంటాం. అందరూ ఏమంటారు అంటే స్వీట్ పొటాటోలో స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ తీసుకోకూడదు, డయాబెటిక్ కానీ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు స్వీట్ పొటాటో. అండ్ వెయిట్ లాస్లో కూడా మనకి స్వీట్ పొటాటో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి స్వీట్ పొటాటో తీసుకోండి. ఇందులో కూడా హై ఫైబర్ ఉంటుంది. స్వీట్ పొటాటో తీసుకుంటే ఫైబర్ కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు అని కూడా అంటుంటారు. తీసుకునే టైమింగ్స్ని బట్టి ఉంటుంది, తీసుకునే విధానం మనకు ఒకటి ఉంటుంది, తీసుకునే టైం ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి తీసుకుంటే ఏది
ఏదైనా సరే ఈవెన్ ప్రతి ఒక్కటి అరటిపండు కూడా అంటారు, అరటిపండు అవును. కూడా షుగర్ వస్తే తినకూడదు అంటారు. దాంట్లో వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు కూడా వెయిట్ బనానా గెయిన్ అయ్యే వాళ్ళు తినమంటారు. అంటారు, అవును. అండ్ కాన్స్టిపేషన్ ఉంటే కూడా తినకూడదు అని చెప్పేసి ఒకటి ఉంది. ఏమీ లేదు, తీసుకునే ఒక పదార్థం మనం ఏం తీసుకుంటున్నాం అన్నది ఐటమ్, అది ఏ టైంలో తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. Yes. దాన్ని బట్టేసి దాని పనితీరు ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్, ప్రతి ఒక్క ఫుడ్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. Okay. తీసుకునే టైమింగ్ ను బట్టి ఉంటుంది మనకి. సో నెక్స్ట్ దాని నెక్స్ట్ వచ్చేసి బీన్స్ తీసుకున్నాము, Okay, క్యారెట్ carrot and తీసుకున్నాం. beans. Okay. ఇవి ఏంటిది అంటే మనకి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ క్యారెట్ ఇవి మనకి చాలా మంచిది. అండ్ డయాబెటిక్ ఉన్నప్పుడు మనకి కొంచెం ఒక్కొక్క ఆర్గన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది, మెయిన్లీ హై స్పైన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి క్యారెట్ అనేది ఎక్కువ తీసుకుంటే మంచిది. అండ్ బీన్స్లో మనకి ప్రోటీన్ బాగా ఉంటుంది. ప్రోటీన్ ఏంటిదంటే ఎక్కువసేపు మనకి ఎనర్జీ ఉంచుతుంది, తొందరగా వీక్ అవ్వకుండా చూస్తుంది. సేమ్ మనము పల్లీలు తీసుకున్నాం, పల్లీలు ఇవి నానబెట్టుకొని తీసుకున్నాం. పల్లీలో మంచి ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేయనివ్వదు కాబట్టి పల్లీలు తీసుకోండి. ఎప్పుడైనా మనకు ఆకలి వేసినప్పుడు, డయాబెటిక్ వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, మనము ఆ పల్లీలను కాస్త నానబెట్టుకొని కొద్దిగా బాయిల్ చేసుకొని, ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకొని ఆ వాటిని మనం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటి, మీల్ మేకర్. మీల్ మేకర్. ఈ మీల్ మేకర్లో ఏముంటుంది, మనకి సోయాబీన్స్తో తయారవుతుంది. ఇది కూడా హై ప్రోటీన్, ఇది కూడా మనకి ఎనర్జీ బాగా ఇస్తుంది. అండ్ వచ్చేసి కోకోనట్, కొబ్బరి, పచ్చి కొబ్బరిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది స్కిన్కి చాలా మంచిది, ఎనర్జీ ఇస్తుంది. మీరు తిని చూడండి పచ్చి కొబ్బరి, ఇంతకుముందు టెంపుల్లో కొట్టగానే దాన్ని Yes. పచ్చి కొబ్బరి బెల్లం పెట్టుకొని తినేవాళ్ళం. అవును. ఎంత హై ప్రోటీన్ ఇస్తుంది మనకి, ఎన్ని రకాలు. ఇప్పుడు చాలా మంది మనం ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ డ్రింక్స్ అని తాగుతూ తాగుతున్నాము. ఉన్నారు. దానికి బదులుగా అందరూ లేసి పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్లో పచ్చి కొబ్బరి అంత బెల్లం Mix పెట్టుకొని చేసుకుంటే తినండి, ఎంత ఎనర్జీగా చాలా ఉంటామో మంచిది. మనము. అది చూద్దాము. ఇవన్నీ మనం సో ఇంగ్రీడియంట్స్ ఇవైతే మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మెయిన్ గా కావాల్సింది So, మనకి మనం హై procedure లో- ప్రోటీన్ అండ్ వితౌట్ ఆయిల్. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆయిల్లో కూడా మనకి డిఫరెంట్ ఆయిల్స్ రావడం వలన దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది అనుకుంటున్నా. కాబట్టి సో ఇలాగా ఇప్పుడు ఈ డిష్ డేలో కంప్లీట్ గా ఆయిల్ లేకుండా mix ఆయిల్ చేస్తారు. లేకుండా ఓకే. ఎవ్రీ మీల్లో, ఎవ్రీ డేలో మనం 3 meals తీసుకుంటాం కదా, అట్లీస్ట్ 1 meal ఇలాగా ఉండడానికి చూసుకోవాలి ప్రతి ఒక్కరు. నాట్ ఓన్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరం కనుక సో ఇప్పుడు ఈ meal చేసే డిష్ తీసుకోవడం కూడా డయాబెటిక్ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా ఎందుకంటే తీసుకోవచ్చు. ఆల్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. హెల్తీ ఇంగ్రీడియంట్స్. ఈవెన్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఓట్స్ కూడా ఒకటి, ఇవన్నీ వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ బాగా అవుతుంది. యూస్ అవుతుంది. సో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ Okay. పెట్టుకుందాం. ఓకే. మనం ఎగ్జాక్ట్లీ ఈ రెసిపీకి 1 glass తీసుకుంటున్నాం. సో మనం ఆయిల్ యూజ్ చేయకుండా వాటర్ తోనే వాటర్ తోటి చేసుకుంటున్నాం. మనం చేస్తున్నాం. ఈ క్వాంటిటీ ఎగ్జాక్ట్లీ మనకి 1 glass glass of ఉండాలి. water. ఎక్కువ కూడా మనకి అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ మనకి సరిపోతుంది. 1 glass వాటర్. మనకి ఓట్స్ నానిన తర్వాత దాని క్వాంటిటీ చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి మనకి సో ఇక్కడ మనం నుంచి వాటర్ వేయగానే మనం ఓట్స్ వేసేసుకోవాలి, oats. బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో. దీంతో పాటు మనకి బాయిల్ అయిపోతుంది. 3 spoons సరిపోతుంది మనకి. ఓకే. 2.5 to 3 spoons 3 spoons సరిపోతుంది. ఓట్స్. అంటే ఇది క్వాంటిటీ మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఎవరు తీసుకున్నా కూడా ఈ గ్లాస్కి సరిపోవాలి. ఈ గ్లాస్ మనకి 1/2 liter దగ్గర ఉంటుంది మనకి. ఈ గ్లాస్ సరిపోతుంది. ఈ గ్లాస్ మనకి స్మూతీగా ఉండాలి, మనకి అయిన తర్వాత ఇంగ్రీడియంట్ ఉడికిన తర్వాత స్మూతీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి. ఇది ఈజీ డైజెషన్ అయిపోతుంది మనకి, ఎక్కువసేపు మనకు ఉంటుంది, బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని So, ఎక్కువ మనకి ఆకలి కూడా ఎనర్జీ, వేయకుండా ఆకలి ఉంటుంది, వేయకుండా ఎనర్జీ energetic గా ఇస్తుంది ఉంటుంది. మనకి. ఓకే. కాబట్టి ఎక్కువ కూడా మనం తినకూడదు, ఈ క్వాంటిటీ కంటే ఎక్కువగా తీసుకోకుండా Okay. ఉండడం కోసం మనకి గ్లాస్ గ్లాస్ క్వాంటిటీ. ఓకే, మనం ఇక్కడ కొంచెం ఇది బాయిల్ అయిపోవాలి. ఓకే. ఓట్స్ తో సహా వాటర్ లో ఓట్స్ వేసిన తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇందులో మనము చిల్లీస్ వేయట్లేదు, కారం వేయట్లేదు, ఉప్పు వేయట్లేదు, నూనె వేయట్లేదు. దీనికి మనకి అవసరం లేదు. ఇలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ అందులో వేసుకొని కుక్ చేసుకొని మనం తినడమే అంతే. ఓన్లీ స్వీట్ గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. Okay. మనకి ఏమీ అవసరం లేదు దీంట్లో. అటు మనకి స్వీట్ పొటాటో ఉంది కాబట్టి అది స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఓట్స్ టేస్టీగా ఉండదు, ఏది ఉండదు. స్పైసీ ఫుడ్ తింటున్నాం అనేది మర్చిపోయి ఏదో స్వీట్ హెల్దీ
డిష్ తింటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఇది ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పారు, అండ్ కిడ్స్ కూడా తీసుకోవచ్చు కదా. ఎవరైనా తీసుకోవచ్చు, సో kids ingredients కూడా లో తీసుకోవచ్చు. తీసుకోండి ఏది లేదు కాబట్టి ఏది లేదు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తినొచ్చు. అండ్ ఏజ్ కి అయితే సంబంధమే లేదు, సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సో తినొచ్చు. డయాబెటిక్ వాళ్ళు ఒక అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ రోజు అయినా కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తీసుకోవచ్చు, షూర్ గా తీసుకోవచ్చు. ఓకే. మీరు డిన్నర్ గా తీసుకుంటానంటే డిన్నర్ గా తీసుకోవచ్చు, లంచ్ లో తీసుకుంటానంటే కూడా లంచ్ లో కూడా తీసుకోవచ్చు. ఈవెన్ మనకి బయటికి వెళ్ళే వర్క్ ఉంటుంది అనుకున్న వాళ్ళు మార్నింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళకంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, అదే కనుక బయట వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకొని కూడా వెళ్ళొచ్చు బయటికి. సో రైస్ కి ఆల్టర్నేట్ గా అండ్ బ్రేక్ఫాస్ట్ కి ఆల్టర్నేట్ గా మనం తీసుకోవచ్చు. ఓట్స్ మనకు ఉడికిపోయే, ఇప్పుడు మనం స్వీట్ పొటాటో. సో కంప్లీట్ గా ఒక మొత్తం ఒక హాఫ్ బాల్ మనం చిన్నవి ఒక 2 తీసుకున్నాము స్వీట్ పొటాటోస్, అవి సరిపోతాయి. ఇది కూడా సేమ్ ఒక క్యారెట్ తీసుకున్నాం, ఒక 5 బీన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తున్నాం, ఇందులో పల్లీలు యాడ్ చేస్తున్నాం. ఈ పల్లీలు కొంతమంది నానబెట్టుకొని తినొచ్చు, నానబెట్టుకుంటే మనకి కొంచెం హెవీగా అనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెవీగా అనిపిస్తుంది. అలాంటి కొద్దిగా ఉడకపెట్టుకొని వేసుకోవచ్చు. కాస్త ఒక 2 minutes బాయిల్ చేసి నెక్స్ట్ మీల్ మేకర్ యాడ్ చేస్తాం. మీల్ మేకర్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో మనకి ఏం లేదు, కొంచెం స్మెల్ ఉంటుంది, మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా స్మెల్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉడికించుకొని మనం వేసుకోవాలి. అండ్ తర్వాత మనం కొబ్బరి వేసుకుంటాం. కొబ్బరి కూడా మనకి స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ అనేది, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా టేస్టీగా ఉంటుంది. అటు మరి ఓవర్గా స్వీట్ గా అనిపించదు, మరి చప్పగా అనిపించదు మనకి. చూడండి, చూస్తుంటే మనకి కలర్ఫుల్ గా ఉంది. కాస్త ఉడికింది అంటే టేస్టీగా ఉంటుంది. ఈవెన్ ఇలా చూస్తే చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. సో హెల్తీ ఫుడ్ కున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్. ఇది కాస్త బాయిల్ అయిపోగానే డైరెక్ట్ గా తినేసేయచ్చు. ఓకే. సో అంతే, ఇంకా మనం ఏం యాడ్ చేయక్కర్లేదు, అంతే, ఏం అవసరం లేదు. ఒక్కసారి చేసుకొని తిని చూడండి. ఓకే. వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవడమే అంతే. కావాలి అని అనుకుంటే గనుక మనకి కొంచెం కౌగి ఉంటుంది, మనకి ప్యూర్ గా ఉంటుంది కౌగి, అదొక 1/2 స్పూన్ వేసుకొని తినేసేయచ్చు. కౌగి కూడా మనకి ఏంటిది అంటే ఆకలి వేయకుండా, ఎక్కువసేపు ఆకలి వేయకుండా, అది గుడ్ కొలెస్ట్రాల్ మనకి. కొందరు స్పైసీగా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు పెప్పర్ కానీ అలా సాల్ట్ కానీ యాడ్ చేసి, సాల్ట్ కన్నా పెప్పర్ యాడ్ చేసుకుంటే బెటర్ గా బెస్ట్ గా ఉంటుంది. అండ్ పెప్పర్ మనకి డైజెషన్ లో కూడా మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పెప్పర్ యాడ్ చేసుకుని తినేసి. సో డయాబెటిక్ వాళ్ళకి మీరేమైనా టిప్ ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు? షూర్ అండి. దీంతో పాటు మనకి యోగాలో ఏదండి చూడండి, మనం ఏదైనా సరే మనము ఇన్టేకింగే చూస్తున్నాం, దాంతోపాటు అవుట్ గోయింగ్ కూడా చూడాలి. ఫిజికల్ వర్కౌట్ కూడా కంపల్సరీ అవసరం మనకి. ఎంత తింటున్నాం అనేది కాకుండా మనము దానికి తగ్గట్టు డైజెషన్ అవ్వడానికి ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే ఏ ప్రాబ్లం అయినా సరే అది కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చాలా ఇంకా మనకి కొంచెం గ్రేవీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది సూపీగా ఉంటేనే మనము తీసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఇంకా కావాలంటే ఇంకా సూపీగా కూడా చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత, చల్లారుతున్న కొద్దీ మనకి థిక్గా అయిపోతుంది. ఓకే. చాలా కలర్ఫుల్ గా, చాలా టేస్ట్ గా కూడా ఉంటది. ఎందుకంటే ఇందులో సలాడ్ లాగా అనిపిస్తుంది, సూపీగా కూడా ఉంది. సూపీగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ముందే ఆఫ్ చేసుకోవచ్చు, స్టవ్ చేసుకోవచ్చు. లేదంటే సలాడ్ లాగా ఇష్టపడాలి అనుకుంటే దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవచ్చు. ఇందులో మనకి కొబ్బరితో చేసిన మనకి కోకోనట్ చంక్స్ ఉన్నాయి కదా, ఇవి మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇందులో ఉప్పు లేదు, కారం లేదు అన్న ఫీలింగ్ కూడా రాదు మనకి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో క్యారెట్, బీన్స్ ఉండటం వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఇందులో స్వీట్ పొటాటో కూడా ఉంది, చాలా టేస్టీగా. ఇది ఒక బౌల్ తీసుకుంటే ఇంకా కొన్ని గంటల వరకు ఆకలి వేయకుండా ఉంటుంది అసలు. సో ఇందాక మీరు యోగా గురించి చెప్తూ టిప్ కూడా చెప్తా అన్నారు, సో చెప్పండి మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా. డయాబెటిక్ కి
టిప్ అని అనుకున్నాం కదా మనము. ఇది డయాబెటిక్కే కాకుండా లోపల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళందరికీ చిన్న చిన్న కోల్డ్ ఫీవరు వచ్చే వాళ్ళందరికీ, కాఫ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి ఎవరైనా సరే ఓకే ఈ టిప్ని యూస్ చేయొచ్చు. ఓకే మనం పొద్దున్న లేవగానే మనకి ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు అందరికీ తెలుసు ఇంట్లో యాంటీబయాటిక్ గా మన కిచెన్లోనే పనిచేస్తుంది అని వాడే చెప్పేసి పసుపు. కిచెన్ రూమ్ లో మనకి చాలా మట్టుకి మన కిచెన్ రూమ్ లోనే ఒక 70% మెడిసిన్ మన కిచెన్ రూమ్ లోనే ఉంటాయి మనకి. ఓకే, అందులో నుంచి తీసుకున్న ఒక ఇంగ్రీడియంట్ పసుపు. పసుపుని చిన్న ముద్దగా చేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళతోటి పసుపుని కలుపుకోవాలి. పసుపుని చిన్న ముద్దలాగా చేసుకొని దాన్ని తేనెలో కలుపుకొని డైరెక్ట్గా తీసేసుకోవాలి. అలాగే అది తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు 30 minutes వరకు మీరు ఏమీ తీసుకోకూడదు, ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. ఇలా చేస్తే ఆ పసుపు అనేది మనకి లోపలికి వెళ్ళేసి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, ఒక మెడిసిన్ లాగా సో పనిచేస్తుంది. మనం పల్లి గింజ అంతా తీసుకోవచ్చా లేదా మీల్ మేకర్ సోయా చంక్స్ అంతా తీసుకోవచ్చా పసుపు ముద్ద అన్నారు కదా? ఫస్ట్ స్టార్టింగ్ లో మనం చెప్పాం కదా, ఆ పల్లి గింజంతగా మనం తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ అది అలవాటు అయిపోయింది, బాడీకి అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపించినప్పుడు ఇంకొంచెం మనం సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, సో ఇది డయాబెటిక్ వాళ్ళే ఈ టిప్ ఫాలో అవ్వాలా? ఫాలో అవ్వచ్చు. మెయిన్ డయాబెటిక్ Diabetic వాళ్ళకి, మిగతా వాళ్ళు okay. ఎవరైనా కూడా మనం ఫాలో సో అవ్వచ్చు, ఇది కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. మంచి ఈవెన్ use మెయిన్ అవుతుంది. ఏంటిది అంటే మెడిసిన్ నుంచి మనకి ఏంటిదంటే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనకి పసుపు అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో విన్నర్ కదా, ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు. తీసుకోకూడదు, వాటర్ Hmm. తీసుకోవచ్చు, ఇంకేం తీసుకోవద్దు. తీసుకోకూడదు. మెయిన్లీ యోగా కాబట్టి యోగాలో మనకు ఒక చిన్న టిప్ ఉంటుంది, కపాల్భాతి. ప్రతి ఒక్కరికి తెలుసు కపాల్భాతి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ స్టమక్ వెనకాలనే మనకి ప్యాంక్రియాస్ ఉంటాయి. ప్యాంక్రియాస్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం కపాల్భాతి చేయాలి. అండ్ మార్నింగ్ 5 minutes కపాల్భాతి చేయాలి. అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ 3 times 5 minutes కపాల్భాతి చేయాలి. అది చేసిన తర్వాత ఒక 10 minutes గ్యాప్ ఇచ్చేసి మీరు ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే, సో డయాబెటిక్ వాళ్ళకి అద్భుతమైన రెసిపీ చూపించారు అండ్ టిప్స్ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.